హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి విజయవాడలో పున్నమి ఘాట్లో ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో అయోధ్య రామ మందిరం సెట్ వేశారు కదండి. ఆ సెట్ గురించి ఇవాళ నేను మాట్లాడతాను. సో ఈ సెట్కి వెళ్ళాలి అంటే పర్ హెడ్ వచ్చేటప్పటికి 100 రూపీస్. సెట్ అయితే అసలు చాలా బాగుంది. లైటింగ్స్ కూడా అంటే మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4:30 అట్లాగా అయింది. ఆల్మోస్ట్ అన్ని లైటింగ్స్ వేయలేదు, కొంత లైటింగ్ వేయటం స్టార్ట్ చేశారు. మా తోడికోడలు వాళ్ళు, మా చిన్నత్త గారు, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అందరం చాలా మంచి టైం స్పెండ్ చేసాము. అందరం మంచిగా టైం స్పెండ్ చేసాము. సో అయోధ్య రామ మందిరం నుంచి నెక్స్ట్ చూపిస్తున్నటువంటి అక్కడ టైటానిక్ కి కనెక్టివిటీ పెట్టారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయోధ్య రామ మందిరం లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపల డెకరేషన్ కానీ ఆ సెట్టింగ్ అంతా కూడా సూపర్ గా ఉంది. ఒరిజినల్ అయోధ్య రామ మందిరం చూడలేదే, మిస్ అయ్యామే అనే ఫీలింగ్ అయితే నాకైతే లేదు. సో చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటది ఎంత బాగా చేశారనేది. ఇక్కడ బయటకి వచ్చే ప్లేస్‌లో అన్నమాట. కొంచెం సేపు మా పిల్లలందరూ మంచిగా టైమ్ స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా పిక్స్ దిగారు. నెక్స్ట్ ఇది టైటానిక్ షిప్‌కి వెళ్ళే దారిలో కొంచెం ప్లేస్‌లో అక్కడ రాముని వారి ఫ్లెక్సీస్ అన్నమాట. ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని మించి ఇంకొకటి. కంటి చూపు ఇంకొక దాని మీదకి వెళ్ళేటట్టుగా లేకుండా ఆ పిక్చర్స్‌ని అంత మంచిగా చూపిచ్చారనమాట. బాగా సెట్ చేశారసలకి. అసలు చూస్తూనే ఉంటామనమాట. ఆ పిక్చర్స్ అంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. చాలా పిక్చర్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 12 పిక్చర్స్ దాకా పెట్టుంటారు. లాస్ట్ పిక్చర్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి పిక్చర్ అన్నమాట. జై శ్రీరామ్. ఈ పిక్చర్‌తో ఎండ్ చేశారు. కానీ అసలు విడిగా చూస్తుంటే ఎంత బాగున్నాయి అంటే ఆ పిక్చర్స్ చాలా హైలైట్ అన్నమాట. సో ఇప్పుడే అయోధ్య రామ మందిరానికి లైటింగ్ వేయటం స్టార్ట్ చేశారు. 1 బై 1 లైటింగ్ నిదానంగా పెంచుతున్నారన్నమాట. పింక్ కలర్ లైటింగ్ అసలు ఆ సెట్టింగ్‌కి ఎక్సలెంట్‌గా ఉంది. ఇంకా ఇది టోటల్‌గా లైటింగ్ వేయలేదు. ఇప్పుడే ఇలాగుంది అనంటే ఇక మొత్తం లైటింగ్ అన్నీ సెట్ మొత్తం లైటింగ్స్ ఏస్తే ఇంకా లాస్ట్‌కి ఎలా ఉంటుందో చూడాలి. డెకరేషన్ గూడా అసలు చాలా అంటే చాలా బాగుంది మొత్తం. నెక్స్ట్ ఈ అయోధ్య రామ మందిరం నుంచి నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది టైటానిక్ షిప్ అన్నమాట. సో ఇక్కడ టైటానిక్ షిప్‌కి లోపల ఎంటర్ అయ్యాం. అసలు వైబ్ కూడా టైటానిక్ షిప్ లోపల ఇలాగుందా? ఓకే. ఆహా! అని అనుకునేటట్టుగా సెట్ వేశారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. టైటానిక్‌లో టైటానిక్‌కి ఎంటర్ అయిన తర్వాత ఈ లైటింగ్స్ అన్నమాట. సో లైటింగ్స్ అయితే సూపర్బ్ అన్నమాట. లైటింగ్స్ చూసుకుంటా నడిచారు. లోపల వైబ్ అయితే ఇలాగుందన్నమాట. ఇట్లా ఉంటదా అన్నట్టు ఉంది. పిల్లలైతే అసలకి ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ముందుకు వెళ్ళిపోతున్నారన్నమాట. స్టెప్స్, ఈ బ్లూ కలర్ లైటింగ్ చూసారా ఎంత బాగుందో. హీరో హీరోయిన్ పిక్చర్స్ దగ్గర కొంచెం సేపు పిల్లల పిక్చర్స్ దిగి లెఫ్ట్ సైడ్ వాల్ కి ఒక పెద్ద టైటానిక్ మూవీలో షిప్ మునిగిపోతుంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ టైటానిక్ నుంచి కనెక్టివిటీ ఎట్లా పెట్టారంటే లండన్ బ్రిడ్జ్ అన్నమాట. సో లండన్ బ్రిడ్జ్ కూడా లైటింగ్ అన్నమాట. ఈ లండన్ బ్రిడ్జ్ కి వెళ్ళేటప్పుడు ఆ టైంలోనే రామ మందిరానికి లైటింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఫుల్ లైటింగ్ వచ్చేసింది. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలందరూ కూడా లైన్ గా 1 బై 1 నించొని మంచిగా పిక్చర్స్ దిగారు.
సో అది ఫ్రెండ్స్, వీడు మా తోడికోడలు వాళ్ళ లాస్ట్ బాబు. ఆల్మోస్ట్ మొత్తం ఇది కూడా ఈ బ్రిడ్జ్ గా సెట్ చేసింది మొత్తం కూడా లైటింగే అన్నమాట. గోల్డెన్ కలర్ లైటింగ్. కొన్ని పిక్స్ దిగారు. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇది ఈ ఇక్కడ ఉన్న ప్లేస్, ఈ ఏరియా కొంత మొత్తం పింక్ కలర్ లైటింగ్. చూస్తున్నారా ఫ్రెండ్స్? వన్స్ మనం అయోధ్య రామ మందిరం ఈ సెట్ లోకి ఎంటర్ అవ్వటమే, ఇంకా బ్యాక్ వచ్చేది ఉండదు. వన్ బై వన్ అలా చూసుకుంటా, పిక్చర్స్ చూసుకుంటా, పిక్స్ తీసుకుంటా, అక్కడ మనం కొన్ని పిక్స్, మనం నుంచొని అక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటా, ఆ లైటింగ్స్ చూసుకుంటా, వన్ బై వన్ తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటా, ఇక్కడ ఒక హార్ట్ సింబల్ లో ఒకటి, ఒక ఇమేజ్ లాగా పెట్టారు. సో అక్కడ చాలా మంది పిక్స్ దిగారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెయిన్బో అన్నమాట. మొత్తం ఫ్రోజన్ ఫారెస్ట్ లాగా వాల్స్ మొత్తం ఆ స్నోతో ఉన్నటువంటి పిక్చర్స్ అన్నమాట. ఈ ఈ ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఎండ్ దాకా మొత్తం ఆల్మోస్ట్ ఇవే. ఇక్కడ ఒక వింగ్స్ సెట్టింగ్ లాగా పెట్టారు. పిల్లలందరూ తలా ఒక పిక్స్ పిక్స్ దిగారు ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ దీని నుంచి కనెక్టివిటీ, నెక్స్ట్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ లో నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెట్టారు. మనకి కిచెన్ లో కావాల్సిన యుటెన్సిల్స్ కానీ, హోమ్ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ, కొన్ని యాక్సెసరీస్ కానీ చాలా మంచిగా చూపిస్తున్నారన్నమాట. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉండేవి. 30 రూపీస్కే ఇట్లాగ ఏదైనా మంచిగా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. 4, 5 పల్లీ చాట్ కానీ, జున్ను ఒక స్టాల్ పెట్టారు. నెక్స్ట్ కేక్స్ ది స్టాల్ పెట్టారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మొత్తం ఇయర్ రింగ్స్, హెడ్ బ్యాండ్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్, మొత్తం చాలా పిల్లలకు కావాల్సినటువంటి ఏ టు జెడ్ ఉండే బుక్స్. ఇక్కడ ఒక విష్ణు చక్రం కనపడుతుంది, చూసారా ఫ్రెండ్స్? అదే పెద్ద జైంట్ బిల్ అన్నమాట. నేను జైంట్ బిల్ అవన్నీ కూడా చాలా వరకు మంచిగా ఇంట్రెస్ట్గా ఎక్కుతాను. కానీ దీన్ని చూస్తా ఉంటే, అలా చూస్తా ఉంటేనే భయం వేసింది అనమాట. అంత పెద్దగా ఉంది, కానీ ఎక్సలెంట్ గా ఉంది అసలుకి. మా పిల్లలు కూడా చూడండి ఫ్రెండ్స్, అది చూస్తే నాకు విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి విష్ణు చక్రమే గుర్తొచ్చింది. అంతలాగుందనమాట. కప్ సాసర్, కొలంబస్, ట్రైన్, ఇట్లాగా గేమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయి. మొత్తం మంచి లైటింగ్ వైబ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిరం ఫుల్ లైటింగ్ అన్నమాట. పింక్ షేడ్ విత్ గోల్డ్ కలర్. నెక్స్ట్ నేను మా తోడికోడలు, చిన్న పాప, మా అత్తగారు, మేము కొలంబస్ ఎక్కాము. మా చిన్న మా మా దగ్గర ఉన్న చిన్న పిల్లలు ఏమన్నా ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ వేసి తిరిగి వచ్చారు. మా తోడికోడలు వాళ్ళ బుడ్డోడు అనమాట, బాగా భయపడిపోయాడు ట్రైన్ ఎక్కి. సో ఇది ఫ్రెండ్స్ అయోధ్య రామ మందిరం సెట్టింగ్. మీకు ఎలాగుంది? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ టు ఆల్.